హాయ్ అండి, వెల్కమ్ టు టుడేస్ బ్లాగ్. సో ఈవేళ మనకి వీడియోలో వంకాయ పెరుగు పచ్చడి ఎలా చేయాలో నేను చేసి చూపిస్తాను. ఓకే, వంకాయ పెరుగు పచ్చడి చాలా బాగుంటుంది. యాక్చువల్లీ నేను మార్నింగ్ బీరకాయ ఉల్లికారం పెట్టి చేస్తాను అనమాట. బీరకాయ ఉల్లికారం పెట్టిన కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. సాధారణంగా బీరకాయ అంటే పిల్లలు ఎవరు ఇష్టపడరు కదా, అయితే ఇలా ఉల్లికారం పెట్టి చేసిన కర్రీ ఒకసారి పెట్టి చూడండి, వాళ్ళు అసలు చాలా ఇష్టంగా తింటారనమాట. సో మార్నింగ్ హడావిడిలో నాకు తీయడం కుదరదు, మరొకసారి ప్లాన్ చేసుకొని నేను బీరకాయ ఉల్లికారం కర్రీ కూడా నేను మన బ్లాగ్లో యాడ్ చేస్తాను. సో ఇవాళ మటుకు వంకాయ పెరుగు పచ్చడి చేస్తున్నాను. అది ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీగా ఉన్నాయి. రండి మొదలు పెడదాం. రండి, వంకాయ పెరుగు పచ్చడి చేసుకోవడానికి ఏమేమి కావాలో చూపిస్తాను. సో మనకిది కొంచెం ఒక 2-3 డేస్ మనం పక్కన స్టోర్ చేసుకున్న పెరుగు ఉంటుంది కదా, అలాంటిది తీసుకుంటే బాగుంటుంది, కొంచెం పులిసినది. ఇది పోపు సామాలు, ఎండుమిరపకాయ, చారుపోపులు, ఎండుమిరపకాయ. చారుపోపులు అంటే ఇందులో మనకి సాయమినపప్పు, జీలకర్ర, ఆవాలు, మెంతులు వేసుకుంటాం అన్నమాట. ఓకే, సో ఇంకా దీనికి కావాల్సినవి ఏంటంటే కొత్తిమీర, ఇలాంటి పెద్ద వంకాయ అయితే చాలా బాగుంటుంది, ఒక 2 కానీ 3 కానీ పచ్చిమిరపకాయలు, అది మన స్పైసీనెస్ని బట్టి, సాల్ట్, కారం, మసాలా పౌడర్. ఓకే, ముందు మనం ఏం చేసుకుందాం అంటే మజ్జిగని బాగా ఒకసారి ఇలా మెత్తగా విస్కర్తో కలుపుకుంటే ఎక్కడ ఉండలు అవి లేకుండా నీట్గా వస్తుంది అన్నమాట. ఓకే, దీనికి పెద్దగా ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోక్కర్లేదండి, చిక్కగానే ఉండాలి. ఇది కొంచెం యాడ్ చేస్తున్నాను అంతే, ఎక్కువ పల్చగా మన మజ్జిగ పులుసులాగా పల్చగా ఉండకూడదు. ఓకే, ఇలా చిక్కగానే ఉండాలి. సో దీన్ని ఒక పక్కన పెట్టేస్తున్నాను. దీనిలో ఉప్పు కూడా ఇప్పుడప్పుడే వేసుకోండి, ఎందుకంటే మనం వంకాయలకి ఉప్పు కారం పట్టిస్తాం కాబట్టి ఆ తర్వాత వేసుకుందాం ఉప్పు చూసి. సో ఈ వంకాయని రౌండ్గా చక్రాల్లా కొయ్యాలి. నేను ముందు ముచ్చుకొని తీసేస్తున్నాను, సన్నగా, మరీ లావుగా కాకుండా మరీ సన్నగా కాకుండా ఇలా చేసుకుంటే ఇవి చక్కగా మగ్గిపోతాయి. ఈ వంకాయ పెరుగు పచ్చడి మనం భోజనంలో వేసుకుని తింటే చాలా బాగుంటుందండి. యాక్చువల్లీ ఈవినింగ్ ఎందుకు ప్రిఫర్ చేస్తానంటే, ఇది మనం అప్పటికప్పుడు కదా వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది అన్నమాట. నాకైతే ఇంకా ఇష్టం, మా పెద్దమ్మాయికి అయితే ఇంకా ఇష్టం. ఇగో చిన్న చొక్క కదా, బాగా రావట్లేదు, పెద్దది తీసుకుంటాను. సో నేను పెద్దది కదా కొంచెం సరిగా రావట్లేదని 2 ముక్కలు చేస్తాను. లాస్ట్ పీస్ని ఇలా కూడా చేసుకోవచ్చు, చక్రాల్లో కూడా చేసుకోవచ్చు, ఏదైనా కానీ మనం మగ్గించి అందులో వేసుకునేదే కదా, మీ కన్వీనియంట్. ఇప్పుడు దీన్ని ఒక్కసారి వాటర్లో కడిగేసుకుందాం. ఈ వంకాయలని బాగా కడుక్కున్నాను కదా, కొంచెం ఇలా నీళ్ళు వడనిచ్చి ప్లేట్లో పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు దీని మీద మనం ఏం చేయాలంటే, దీనికి సరిపడేంత సాల్ట్, అందుకే ఇందాక చెప్పాను కదా మనం పెరుగులో అప్పుడే వేయొద్దు ఉప్పు అని. కారం, సరిపడాగా కారం, కొంచెం స్పైస్, మసాలా పౌడర్. ఓకే, ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే కొంచెం ఇదిగో ఆయిల్ వేసుకొని బాగా ఇలా అన్ని ముక్కలకి పట్టేటట్టు ఇలా కలుపుకోవాలన్నమాట. అన్నిటికీ పట్టేలాగా ఒకసారి బాగా ఇలా కలిపేసుకొని మనం దీన్ని
పెనం మీద చేసుకుంటే, అంటే దోశల తవ ఉంటుంది కదా, అలాంటి పెనం మీద చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. ఎందుకంటే ఇవి ముక్కలు ఇలా పెద్ద పెద్దగా కట్ చేసుకున్నాం కదా, మూకిట్లో అది వేసుకున్నాం అనుకోండి మెత్తగా మగ్గిపోతాయి, దగ్గరికి అయిపోతాయి అన్నమాట. అలా కాకుండా ఇవి కాస్త మనకి ఇలా రౌండ్గా ఉన్నాయనుకోండి, మనం ఈ పెరుగులో వేసిన తర్వాత పెరుగుని కూడా అబ్జర్వ్ చేసుకుంటాయి కదా, సో తినడానికి చాలా బాగుంటాయి. బాగా మెత్తగా అయిపోయినాయి అనుకో, అది మరి కర్రీలా ఉంటుంది. అలా కాకుండా ఇంకో చూడండి, అన్ని ముక్కలకి బాగా పట్టేసాయి. ఓకే, ఇగో అట్లా పెనం పెట్టేసుకున్నాను. పెనం బాగా వేడెక్కిన తర్వాత ముక్కలన్నిటిని కూడా, వంకాయ ముక్కలన్నిటిని బాగా స్ప్రెడ్ చేసుకుందాం. ఇగో అన్నీ బాగా మసాలా బాగా పట్టించాం కదా, ఇగో నూనె రాసాను, నూనె వేసాను కదా ఇందులో. ఇలా అన్నీ స్ప్రెడ్ చేసుకొని చక్కగా జాగ్రత్త పెట్టుకునేటప్పుడు నూనె అది మీద పడకుండా జాగ్రత్తగా చేసుకోండి. మనము దానిపైన కూడా వేసుకోవచ్చు అన్నమాట, ఆ వేడికి మగ్గిపోతాయి. సో నేను పెద్ద పెద్దగా రౌండ్గా ఉన్నవన్నీ కిందన వచ్చేలా పెట్టుకుంటున్నాను. కొంచెం ఎక్కువగా ఉంటే మనం 2 షిఫ్ట్స్లో కూడా పెట్టుకోవచ్చు. నాకు ఈ పైవన్నీ చిన్న చిన్నవే కదా, నేను చిన్న వంకాయ తీసుకున్నాను. సో అన్నీ ఒకదాని మీద ఒకటి వేసేస్తున్నాను. ఓకే, ఎందుకు అలా తీస్తాం. ఒక్కసారి మనం ఆయిల్ అంతా పెట్టుకొని సిమ్లోనే పెట్టుకోండి. ఒకసారి పైన కూడా అంతా స్ప్రే చేసేస్తున్నాను, చుట్టూరు కూడా ఆయిల్ అంతా వేసాను. మనం స్ప్రే చేస్తున్నాం కదా, పెద్ద ఎక్కువ ఆయిల్ ఏం పడదు, అండ్ అందుకే ఎక్కువసేపు నొక్కేస్తున్నాను అనుకుంటారు. సో దీని మీద మూత పెట్టుకోవాలి. పెట్టుకుంటే ఏంటంటే మనకి లోపల ఉన్న కూరగా ఏదైనా సరే బాగా మగ్గుతుంది అనమాట. ఓకే, సో ఈలోగా ఏం చేద్దామంటే ఈ కొత్తిమీర పచ్చిమిరపకాయలు ఉన్నాయి కదా, ఈ కొత్తిమీర పచ్చిమిరపకాయలని సన్నగా తరిగి పక్కన పెట్టుకుందాం. దీన్ని దానిపైన మనం చల్లడం వరకే. ఇదే దానికి రెసిపీకి మంచి టేస్ట్ వస్తుంది అనమాట. దీన్ని మనం ఏమి పొయ్యి మీద మగ్గించం, ఏం చెయ్యం, జస్ట్ సన్నగా తరుక్కొని వంకాయలు పెరుగులో కలిపేసిన తర్వాత ఇవి దానిపైన చల్లుకోవడం. ఓకే, ఇలా సన్నగా కొత్తిమీరని తరిగి ఒక దాంట్లో పెట్టుకుంటే మన లాస్ట్లో పైన జల్లుతాం అన్నమాట. పచ్చిమిరకాయలు కూడా మీరు పిల్లలకి పెట్టుకున్నా కూడా ఇది అంత కారంగా అయితే ఏమి ఉండదు. నేను అందుకే ఏం చేస్తానంటే ఇలా సన్నగా 2 కింద స్ప్లిట్ చేసి అప్పుడు చిన్నగా చేస్తే పచ్చిమిరకాయ కొంచెం సైజ్ తగ్గుతుంది కదా, అంత కారంగా కూడా ఉండదన్నమాట. ఎందుకంటే ఇది మనం స్టవ్ మీద మగ్గించాం. ఓకే, కట్ చేసేటప్పుడు జాగ్రత్త, చేతులు ఎవరైనా చేసుకోవచ్చు, బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీ అన్నమాట. ఇవి 2 కట్ చేసుకున్నాం కదా, దీన్ని ఒక బౌల్లోకి తీసి పెట్టుకుందాం. సో ఇవి ఎప్పుడు మగ్గుతాయో దాన్ని కొంచెం వేగుతూ ఉన్నప్పుడు దాన్ని తిరిగేసుకోవాలన్నమాట. ఇవన్నీ కూడా ఇందులోకి తీసుకుంటున్నాను. వంకాయలు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాము. సో ఒక్కసారి మళ్ళీ ఆయిల్ స్ప్రే చేసుకుంటున్నాను, ఎందుకంటే తిరగేస్తాను కదా. వీటన్నిటిని పైకున్నవి కిందకి తిరిగేస్తున్నాను. చూసారా వంకాయలు అంత బాగా మగ్గిపోయినాయో.
ఓకే, మళ్ళీ మూత పెట్టేసుకుందాం. సో ఇంకో పక్కన ఏం చేస్తానంటే నేను రైస్ కూడా పెట్టేసుకుంటే వేడివేడిగా బోన్ చేసేయచ్చు. చాలు, ఒకసారి కిందకి తిప్పుకున్నాం కదా, ఒకసారి మళ్ళీ చూసుకుందాము. చూసారా ఎంత మెత్తగా చక్కగా మగ్గిపోయినాయో. ఇలా కాస్త వేగనిస్తే సరిపోతుంది. కొంచెం మంట పెంచుతున్నాను, ఎందుకంటే అవి మెత్తగా ఉన్నాయి కదా. ఈసారి మంట ఎక్కువ పెంచితే ఏమవుతుందంటే అవి కొంచెం గట్టిగా అవుతాయి అన్నమాట. మనం పెరుగులో నవ్వులేటప్పుడు కొంచెం మనకి నోటికి బాగా తగులుతాయి. ఎందుకంటే మంట పెంచేటప్పుడు కదా కొంచెం రోస్ట్ అవుతుంది కదా, గట్టి పడుతుంది ముక్క. మంట పెంచాను కాబట్టి దగ్గరుండి చూసుకుంటాను, వదిలేసి అటు ఇటు వెళ్తే మాడిపోతాయి. ముక్కలు బాగా మగ్గిపోయినాయి కాబట్టి ఇంకసారి మూత కూడా పెట్టను. మూత పెట్టకుండా ఉంటే ముక్కలు కాస్త గట్టి పడతాయి అన్నమాట. ఈ వంకాయలు తీసిన తర్వాత ఈ పోపు కూడా నేను ఇదే పెనంలో కొంచెం ఆయిల్ వేసి వేపేసుకుంటాను అనమాట. అందులో కొంచెం ఒక చిటికెడు పసుపు వేసుకుంటే మనకి పెరుగు మంచి కలర్ వస్తుంది అనమాట. ఇదిగో ముక్కలు గట్టి పడుతున్నాయి చూడండి. చూడండి బాగా మగ్గిపోయినాయి. కొంచెం మంట వేడి చేసాను కదా, బాగా రోస్ట్ అయ్యి కొంచెం గట్టిపడ్డాయి కూడా. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను, దాన్ని ఈ పెరుగులో వేసేస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఏం చేస్తానంటే మనం పోపు రెడీ చేసుకున్నాం కదా, పోపును కూడా ఇందులోనే వేపేద్దాం. పోపును కూడా చూడండి ఇందులోనే వేసేస్తున్నాను నేను. జాగ్రత్త, మీద తుడుతుంది, ఎందుకంటే ఇది బాగా పల్లుడుగా ఉంది కదా. సో ఇందులోనే చిన్న చిటికెడు పసుపు కూడా వేస్తున్నాను. ఇందులోనే ఎందుకు వేపుతానంటే మనం దీనికి వంకాయలో ఇవన్నీ మసాలాలు అవి వేసుకున్నాం కదా, అవి పెనానికి ఉంటాయి కదా, మనకి ఏంటంటే ఇందులోనే వేపుకున్నాం అనుకోండి, ఈ ఆయిల్తో పాటు అది కూడా వచ్చేస్తుంది. ఓకే, సో ఆ మసాలా అది వచ్చేస్తుంది, మనం వేసుకున్న పసుపు వచ్చేస్తుంది. చూడండి కలర్ ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు దాని మీద మన ఫైనల్ అన్నమాట ఈ పచ్చిమిరపకాయ కొత్తిమీర వేసుకున్నాం కదా, ఓకే, అలా కొంచెం ముడిగేలా పెట్టుకుంటే సరిపోతుంది. ఇది ఒకసారి ఉప్పు చూసుకొని మనకి ఉప్పు కావలిస్తే కొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఓకే, అంతే, వంకాయ పెరుగు పచ్చడి రెడీ అయిపోయింది. అయితే అన్నం కూడా అయిపోయిన తర్వాత రెండు కలిపి ఒకసారి టేస్ట్ చూసి చెప్తాను, ఓకేనా. ఇదిగోండి వేడి వేడి అన్నంలోకి ఈవేళ వంకాయ పెరుగు పచ్చడి వేసుకొని తిందాం. ఓకే, ఎలా ఉందో మీకు టేస్ట్ కూడా చెప్తాను. ఇందులో మిరపకాయలు అవి ఉన్నాయి కదా, అవి కూడా మనం కలిపేసుకొని తింటే
చాలా బాగుంటుంది అనమాట. ఎక్కువ వేడి కారమే ఉండదు. చాలా బాగుంది. చాలా బాగుందండి. సో ఇలా ఎప్పుడైనా ట్రై చేయండి. మీరు చేసుకొని తింటే కనుక మీకు టేస్ట్ ఎలా ఉంది ఏంటి అని కామెంట్లో చెప్పండి. ఓకే. సో నాకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. మరిన్ని వీడియోలతో మళ్ళీ రేపు మీ ముందుకు వస్తాను. కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. ఓకేనా? అంతవరకు సెలవు. బాయ్.